జూబ్లీ హిల్స్ లో గెలిస్తే హోంమంత్రి బైపోల్ అభ్యర్థి ప్రకటన రోజే కాంగ్రెస్ పార్టీ ఆఫర్. ఇప్పటికే అధిష్టానం నుంచి సీఎం రేవంత్ కు గ్రీన్ సిగ్నల్. ఆ స్థానం నుంచి బరిలో చిరంజీవి లేదా నాగార్జున బలమైన వ్యక్తి నిలబడితే విజయం పక్కా అని ప్లాన్. ఇప్పటి వరకు కేబినెట్ లో హైదరాబాద్ కు దక్కని ప్రాతినిధ్యం. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహాలను రచిస్తున్నది. అక్కడ గెలిచిన వారికి హోంమంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు సమాచారం. అభ్యర్థిని ప్రకటించే సమయంలోనే జూబ్లీ హిల్స్ కు హోంమంత్రి పదవి ఇస్తామని పబ్లిక్ లో ప్రకటించాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలిసింది. దీనితో అక్కడ బరిలోకి దిగే లీడర్ తో పాటు స్థానిక క్యాడర్ గెలుపు కోసం సీరియస్ గా పనిచేస్తారు. అదే సమయంలో విపక్ష అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఒక గ్లామర్ వస్తుందనే అంచనాలో హస్తం లీడర్లు ఉన్నారు. స్ట్రాంగ్ అభ్యర్థి కోసం అన్వేషణ. జూబ్లీ హిల్స్ లో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని రేవంత్ భావిస్తున్నారు. అందుకోసం ఆయన పలువురు సినిమా లీడర్ల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి సినిమా నటుడు చిరంజీవితో అభ్యర్థి ఎంపికపై చర్చించారు. అయితే ఆయన ముందుగా ఇంట్రెస్ట్ చూపలేదు. హోంమంత్రి పదవి ఆఫర్ చేయడంతో ఆలోచనలు పడినట్లు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ ఆయన పోటీ చేయలేదని చేతులు ఎత్తేస్తే మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాగార్జునను నిలిపే ఆస్కారం ఉందంటే జూబ్లీ హిల్స్ లో తప్పక గెలిస్తే వచ్చే ఉప ఎన్నికల్లో టికెట్ ఇప్పించాలి. ప్రియాంక గాంధీతో మాజీ ఎంపీ అజారుద్దీన్ మాట్లాడిన వాక్యాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకుందాం మిత్రులారా. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు చిరంజీవి వల్ల తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉంది కదా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రాలో. పవన్ కళ్యాణ్ దేనికి సపోర్ట్ చేస్తా ఉన్నాడు? బీజేపీ. ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు కలిసి పవన్ లో ఉన్నాయి. సరే, పవన్ కళ్యాణ్ నడవడిక ఎట్లా ఉంది? హిందుత్వ ఎజెండానే పవన్ కళ్యాణ్ నడవడిక ఉంది. దాంతోనే అమిత్ షా కానీ ఇటు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తా ఉంటే సొంత అన్న కాంగ్రెస్ వైపు ఎట్లా పోతాడా? ఏ పదవైనా సరే ఎట్లా పోతాడు? మినిమం ఆలోచించండి, ఎట్లా పోతాడు? ఇది నాకు తెలిసి రాంగ్ ఈక్వేషన్. సరే, మొదటిసారి గెలిచిన అతనికే ఇప్పుడు ఏమంటున్నాడు? ఈయన హోంమంత్రి అంటున్నాడు. మొదటిసారి గెలిచిన అతనికే హోంమంత్రి. మరి కాంగ్రెస్ రావడం కోసం 10 సంవత్సరాలు 6 నిమిషాలు కష్టపడి తండ్రుల నుంచి కాంగ్రెస్ని నమ్ముకున్న లీడర్ల పరిస్థితులు ఏం కావాలి? మీరు ఎవరికి పడితే వాడిని కొత్తకి నువ్వు హోంమంత్రి ఇచ్చిన తర్వాత ఒక కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ సీనియర్ లీడర్కు హోంమంత్రి పదవి రావాలి. మరి ఇది కూడా రాంగ్ ఈక్వేషన్. సరే, ఇక్కడ ఎవరిని తీసుకొచ్చిండు? నాగార్జునని తీసుకొచ్చిండు. ఇక్కడ నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చింది ఎవరయ్యా? సీఎం రేవంత్ రెడ్డి. ఎన్కన్వెన్షన్ కూల్చింది సీఎం రేవంత్ కాదా? నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చింది సీఎం రేవంత్ కాదా? మళ్ళా రేవంతే కూల్చి మళ్ళా నాగార్జునను బరిలోకి దింపుతాని వార్త ఎట్లా వస్తుంది? ఈ రెండు కూడా రాంగ్ ఈక్వేషన్స్తో ఉన్న వార్తలు అనేది ప్రజా వాయిస్ దీనిపైన దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. రెండు కూడా రాంగ్ వార్తలు ఇవి.